ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. దేవుని వాక్యంలో చెప్పమంటారా? దేవుడు ప్రతి ఒక్కరికి తినటానికి ఆహారము, విత్తడానికి విత్తనాన్ని ఇస్తాడంట. అర్థమైందా? దేవుడు ఎవరికి అన్యాయం చేయడంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు ఎవరికి అన్యాయం చేయడంట. ప్రతి ఒక్కరికి తినటానికి ఆహారము, విత్తడానికి విత్తనం. విత్తనం కానీ కక్కుర్తి పడి తిన్నావా, రేపు పస్తు ఉంటుంది, దేవా నాకు తిండి పెట్టలేదని అడగొద్దు. దేవుడు ఇచ్చాడు విత్తనాన్ని విత్తడానికి. అర్థమవుతుందా? అదే సమయంలో ఈ రోజు తినకుండా రేపుడికి విత్తుతానని పెట్టావా, మొత్తం రేపటి వరకు నువ్వు బ్రతుకుంటావో లేదో తెలీదు. ఈ రోజు తినాల్సింది ఈ రోజు తిను, రేపటికి విత్తాల్సింది ఈ రోజు విత్తు. సో దెన్ నీ జీవితంలో ఇట్ విల్ గో ఆన్ అ లూప్. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమి వచ్చేంత వరకు వారికి మన్నా వచ్చిందండి. వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత మన్నా అయిపోయిందంట. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? భూమిని దున్నండి, విత్తనాల్ని విత్తండి, మీరు మీ పంట పండించుకోండి. సింపుల్. కానీ పాలు తేనె ప్రవహించే స్థలాన్ని మీకు తీసుకొచ్చాను, ఇచ్చాను. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నేల సూపర్, పంటకు సూపర్, విత్తనాలు సూపర్, వాతావరణం సూపర్, కానీ పని చేయాల్సింది నువ్వే. సో ప్లాన్ యువర్ వే. సో 50% సేవింగ్స్, 30% ఎక్స్పెండిచర్, 10% ఫస్ట్ గోస్ ఫర్ ద టైడ్. ఎంత మిగిలింది ఇంకా చెప్పండి లెక్కలేసేవారు? ఇంకా మా లెక్కల్లో చూస్తే మీకు ఎట్లా మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. మాకంతా మేమంతా కౌంట్ డౌన్ చేస్తాను. నేను నా ఫ్యామిలీకి అంటాను, యూ వాంట్ గో అవుట్ ఫర్ ఎ రెస్టారెంట్, యూ వాంట్ డూ సమ్ షాపింగ్, యూ వాంట్ డూ సంథింగ్, గో అవుట్ ఫర్ ఎ వెకేషన్, ప్లాన్ ఇన్ దిస్ 5% ఇస్తా. 5% బడ్జెట్. సో మనం వెకేషన్కి వెళ్ళాలని ఇంత అవుతారంటే ఈ 5% ఎత్తిపెట్టి ఆ అమౌంట్ అంతా చేరిన తర్వాత ఆ ప్లాన్ తగినట్టు వెకేషన్కి వెళ్ళాం. బడ్జెట్ లేదా ఊరుకో. సింపుల్. దట్ విల్ గివ్ యూ డిసిప్లిన్ ఇన్ లైఫ్. ఇంత చేసేవాడికి 10% దేవుడికి ఇవ్వాలని చెప్పాలా? ఫస్ట్ దేవా నీదయ్యా, నీ ఫస్ట్ పిండి మొదలు మొదటిది చేస్తే దేవునికి ఇస్తే పరిశుద్ధం అవుతే మిగిలినంత పరిశుద్ధమైందట. అందుకని మిగిలిన అన్ని విషయాల్లో దీవెనలు ఉన్నాయి.